నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పట్టణంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ ప్రారంభించిన మంత్రి ఫరూక్ మరియు జిల్లా కలెక్టర్. జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా కేఎన్ఎం మెమోరియల్ మున్సిపల్ ఉన్నత పాఠశాల యందు విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ. రాష్ట్రంలో ఈ నెల 15 నుండి మహిళలకు ఉచిత బస్ సౌకర్యం. హెచ్ఐవి ఎయిడ్స్ నియంత్రణపై అవగాహన. నంద్యాల పట్టణంలో ఘనంగా ఏఐఎస్ఎఫ్ 90వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. డాక్టర్ సింధు మాతాజీ జన్మదినం సందర్భంగా అన్నదానం. పంచాయతీ పురోగతి సూచిక వర్షన్ 1.0 నుండి వర్షన్ 2.0 వరకు పరివర్తన వ్యాప్తిపై శిక్షణ కార్యక్రమం. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నంద్యాల పట్టణంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీని నిర్వహించారు. ర్యాలీని మంత్రి ఫరూక్ మరియు జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ వ్యవసాయ మార్కెట్ యార్డ్ నుండి గాంధీ చౌక్ వరకు కొనసాగింది. గాంధీ విగ్రహానికి అతిథులు మంత్రి పూలమాలలు సమర్పించారు. అనంతరం ర్యాలీ ముఖ్య ఉద్దేశాన్ని వారు తెలియజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శేషన్న, క్రీడా అభివృద్ధి అధికారి రాజు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శశికళ, విద్యార్థులు, అధికారులు పాల్గొన్నారు. రానున్న ఆగస్టు 15న మనం జరుపుకోబోతున్న 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు మన నంద్యాల పట్టణంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ జరుపుకుంటున్నాము. గౌరవ మంత్రివర్యులు వారు ఈ కార్యక్రమానికి హాజరైనందుకు మనందరి తరపున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పాలి, దేశభక్తిని చాటి చెప్పాలి. ముఖ్యంగా ఈ తరం విద్యార్థులందరికీ కూడా దేశ యొక్క సమగ్రత గురించి, అలాగే భౌగోళిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, మన దేశాన్ని కాపాడడానికి ఎటువంటి భద్రత మన దేశం మన ప్రజలందరికీ ఇస్తుంది, అలాగే విజన్ 2025 స్వర్ణాంధ్ర విజన్ కావచ్చు, అలాగే వికసిత్ భారత్ విజన్ లక్ష్యాలేంటి, ప్రజలు ఏ విధంగా భాగస్వామ్యం అవ్వాలి, వీటన్నింటినీ కూడా ప్రతి ఒక్కరికి చేరాలి అన్న ఉద్దేశంతో ఈ రోజు హర్ ఘర్ తిరంగా ర్యాలీ జరుపుకుంటున్నాం. ఆగస్టు 15వ తారీఖున ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఇంటి పైన, అలాగే వాళ్ళ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ పైన మన జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటి చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమస్కారం. ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది, మన కర్తవ్యం. మన ఈ దేశంలో పుట్టినందుకు ఈ దేశంలో గర్వపడుతూ మన ఈ కార్యక్రమం పాల్గొనవలసి ఉంది. మొదటి నుంచి కూడా అడుగులు పిల్లవాళ్ళకందరూ నేర్పించేవారు. మున్సిపల్ అయ్యేటప్పుడు సారే జహా సచ్చా హిందుస్తా హమారా, అంబులు బోలే హెస్కే ఏ గులిస్తా హమారా అని చెప్పి పాడించేవారు. చాలా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ చాలా ఉన్నాయి. ఇద్దరు కౌరవులు అన్న ఎన్టీ రామారావు గారు ఏ దేశ వెళ్ళినా, ఎందుకు కాలిడినా పొగడరాని తల్లి భారతిని, నిలపరాని జాతి గౌరవాన్ని, ఆ రకంగా మన జాతిని, మన దేశ గౌరవాన్ని ప్రతిష్టంగా కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే చూస్తా ఉన్నారు, దేశ జనాభా పెరిగిపోయినా కూడా ఈరోజు ప్రధానమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి కానీ సమర్థవంతంగా రాష్ట్రాన్ని, దేశాన్ని పాలిస్తూ ఈరోజు మమ్మల్ని అందరికీ కూడా పాల్గొనే అవకాశం కలిగించారు. దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, అన్నీ కానీ మనం ఇది సజావుగా దీన్ని జరుపుకుంటున్నాం. కాబట్టి దీంట్లో హర్ ఘర్ తిరంగా, హర్ ఘర్ తిరంగా, ప్రతి ఇంటికి తిరంగా జెండా. హర్ ఘర్ అంటే మళ్ళీ ప్రతి ఇంటికి, ఇళ్లతో కాకుండా ప్రతి ఇంటికి కూడా, ప్రతి ఇళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా గర్వంగా మా దేశంలో నా ఇల్లు, నా ఇంటి మీద నా జెండా పెడుతున్నా అని చెప్పి ఆ స్ఫూర్తి, అది కమిట్మెంట్ ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం. కాబట్టి మన దేశం, మన జాతి అన్ని జాతులకు తల్లికై. ఇటువంటి దేశం ఎక్కడ లేదు ప్రపంచవ్యాప్తంగా. ఇటువంటి దేశం, ఈ దేశంలో మనం అందరం కూడా మనం ఎందుకు జరుగుతుంటే చిన్న చిన్న ఇన్సిడెంట్స్, దాని గురించి కాదు. కానీ దేశంలో ఉన్నది మనకు అందడం, రాజ్యాంగం ఉంది మనకు, రాజ్యాంగాన్ని పొందుపరుస్తున్నాం, రాజ్యాంగంతో పాటు మనం నడుస్తూ ఉన్నాం. కాబట్టి రాజ్యాంగం కలిపిన హక్కులన్నీ కూడా మనం కాపాడుకొని మనం ముందుకు సాగాల్సిన అవసరం ఉందని చెప్పి ముఖ్యంగా మీ అందరికీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. నేడు జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా నంద్యాల ఖాదర్బాద్ నరసింగరావు మెమోరియల్ మున్సిపల్ ఉన్నత పాఠశాల యందు నంద్యాల జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులకు ఆల్బెండజోల్ 400 మిల్లీగ్రాముల మాత్రల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ మరియు ప్రైవేట్ విద్యాసంస్థలు అన్నింటిలోనూ 6 నుండి 19 సంవత్సరాల వయసు ఉన్న 3,16,381 మందికి నేడు ఆల్బెండజోల్ 400 మిల్లీగ్రాముల మాత్రలు పంపిణీ చేయడం జరుగుతుందని డిఎంహెచ్ఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రోగ్రాం మానిటరింగ్ అధికారి డాక్టర్ దేవసాగర్, మున్సిపల్ కమిషనర్ శేషన్న మరియు స్టేట్ మానిటరింగ్ సహాయక అధికారి సుబ్రహ్మణ్యం మరియు జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ కాంతారావు నాయక్ మరియు వైద్య సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ముఖ్యంగా రక్తహీనత అనేది మహిళలు చూస్తున్నాము. పిల్లలలో ఇప్పటి నుంచి రక్తహీనత ఉంటూ వాళ్ళు పెద్ద అయిన తర్వాత, మ్యారేజ్ అయిన తర్వాత, గర్భం ధరించినప్పుడు ఈ రక్తహీనత కంటిన్యూగా కొనసాగి చాలా మందికి అంటే కంటిన్యూ కారణం కావచ్చు, అనారోగ్య సమస్యలకు కారణం కావచ్చు, బిడ్డ ఎదుగుదలకు కారణం కావచ్చు. సో ఈ విధంగా చాలా కారణాలతో తల్లి బిడ్డ ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ఇప్పటి నుంచే మనం అనీమియాని కరెక్ట్ చేసేట్లయితే, అంటే అనీమియాని జాగ్రత్తగా మనం ఇంప్రూవ్ చేసి అనీమియాని తగ్గించడానికి 5 మాత్రలు ఇస్తున్నాం స్కూల్లో ప్రతి నర్సులో కూడా. అలాగే ఈ దాంట్లో భాగంగానే మనకు ముఖ్యంగా ఈ డిపార్ట్మెంట్ మాస్టర్ ట్యాబ్లెట్ కూడా మనకు జరుగుతుంది. తద్వారా ఈ పోషకాలన్నీ కూడా మన పిల్లలకు శారీరకంగా అందరికి లభించినట్లయితే అనీమియా అనేది నిర్మూలించవచ్చు. తద్వారా వాళ్ళ యొక్క గ్రోత్ అనేది అభివృద్ధి అన్ని విధాలుగా గ్రోత్ తర్వాత శారీరక ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది చెప్పేసి టాబ్లెట్స్ ను ప్రస్తుతం ఇస్తున్నాం. ఇదే సందర్భంలో పరిణామాలు అందువల్లనే ప్రభుత్వము మంచి పథకాలు ఇచ్చి మన పిల్లలు చక్కగా ఎదగాలి, శారీరకంగా ఎటువంటి ఇష్యూస్ రాకూడదు వరకు భారత పౌరుల తీర్చిదిద్దాలి అనేటువంటి కార్యక్రమంతో ఈరోజు నేషనల్ డెవలప్మెంట్ డే దేశమంతగా జరుగుతుంది. ఇక్కడ మౌర్మైన కాదు, దేశమంతగా జరుగుతుంది. దీంట్లో కొన్ని భయాలు అంటారా, ఫోబియా అంటారా, లేకపోతే ఇంకోటి కానీ ఈ యొక్క టాబ్లెట్ వేసుకుంటే ఏదో జ్వరం వస్తుంది, లేకపోతే ఇంకోటి వస్తుందని అపోహతోని పిల్లలు వేసుకోవడానికి సుబ్బన్నారు. అలాగే పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేయాలి. కానీ దానివల్ల ఎంత లాస్ ఉందో అనేటువంటి విషయాలు తల్లిదండ్రులు అందరూ కూడా విజ్ఞతతో ఆలోచించారు. మన పిల్లల భవిష్యత్తు గురించి ప్రభుత్వం ఇంత శ్రద్ధతో ఇంత పెద్ద ఎత్తున ప్రతి ఏడాది ఈ రోజు ఈ కార్యక్రమం చేపడుతుంటే మనం ఒక్కరోజు ఒక్క టాబ్లెట్ వేసుకోవడానికి ఏదో ఫీల్ అయిపోయి జ్వరం వస్తుంది, లేకపోతే సైడ్ ఎఫెక్ట్స్ ఇంకోటి అంటే ఏమీ రాదు. మన ఫీలింగ్ సైకలాజికల్ ఫీలింగ్. ఆ టాబ్లెట్ వేసుకుంటే ఏదో అవుతుంది అనేది జస్ట్ మన సైకలాజికల్ ఫీలింగ్. రాష్ట్రంలో ఈ నెల 15 నుండి మహిళలకు, పిల్లలకు, ట్రాన్స్జెండర్లకు స్త్రీ శక్తి పథకం అమలు చేయనున్న నేపథ్యంలో మంగళవారం నంద్యాల జిల్లా రీజనల్ మేనేజర్ రజియా సుల్తాన్ ఆధ్వర్యంలో బస్సుల ఏర్పాట్లపై మరియు పథకం అమలు గురించి వివరాలను తెలియజేశారు. అంటే సూపర్ 6 భాగంగా ఆగస్టు 15 దాదాపు 4 రోజులు 3 రోజులు ఉంది కార్యక్రమం. మీ కష్టాలు, మీకుండే రిక్వైర్మెంట్స్, మీకు మెకానికల్ ఏదైనా ఇబ్బంది ఉందా, అది మీ ఆర్ఎం గారు కానీ, మీ ఇక్కడ స్టోర్ ఇన్ఛార్జ్ కానీ, లేదు ఇంకేదైనా ఉండి తెలుసుకోవడానికి నేను వచ్చాను. ఈ ఏర్పాట్ల పైన ఎలా ఉన్నాయి, ఏం కథ, మొత్తం రాష్ట్రంలో మనం ఒక పెద్ద కార్యక్రమం. ఈ బస్ అనేది అంటే ఆషామాష విషయం కాదు, రోజు జాతర ఉంటుంది. ఈ జాతరకు ముఖ్యంగా మహిళలు చాలా ఎత్తున ప్రయాణించారు. మనకున్న రాయలసీమలో ముఖ్యంగా 4 పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. తిరుపతి, శ్రీశైలము, మంత్రాలయము, ఒంటిమిది రామ అని మళ్ళీ లేదు అవ్వదు. ఈ కర్నూలు జిల్లా అంటే పాత కర్నూలు జిల్లాలో ముఖ్యంగా 3-4 పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఇంతకుముందు రాలేని వాళ్ళు, ఇంతకుముందు చూడలేని వాళ్ళు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. దానికి మన ప్రభుత్వం ఏమేమి ఏర్పాట్లు చేస్తాయి, ఆర్టీసీ తరఫున మీకు ఇంత ఏమైనా సౌకర్యాలు ఏమేమి ఉన్నాయని ఈరోజు అందులో భాగంగా నంద్యాల డిపోకి రావడం. అంటే ఈ కార్యక్రమాలన్నీ జాగ్రత్తగా మాట్లాడుకొని ఏమైతే మనకు కావాల్సి వస్తుందో ఈ సమస్యలు ప్రభుత్వం తరఫున కానీ మన ఆర్టీసీ యాజమాన్యం తరఫున మీకు ఏదైనా ఉంటే దాన్ని పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈ పర్యటన జరగడం. ముఖ్యంగా స్త్రీ శక్తి బసెస్ విషయంలో అందరూ కూడా ఒక యజ్ఞం లాగా మనం అందరూ కూడా కష్టపడాలి. ఆర్టీసీ యాజమాన్యం మొత్తం డిపో మేనేజర్ నుంచి, ఆర్ఎన్ గారి నుంచి కింద వర్కర్స్ వరకు ఇది సక్సెస్ చేయాలి. మనం అందరూ గౌరవ ముఖ్యమంత్రి గారు మన పైన చాలా బాధ్యత పెట్టాడు. పెన్షన్ ఇస్తే వాళ్ళ ఇంటికి ఎదురైతే ఇస్తారు, లేదు ఏదైనా రేషన్ కార్డు ఇస్తే ఆ కుటుంబానికి కూడా. కానీ ఇది అట్లా సామూహికంగా వచ్చేస్తారు, 100లో వస్తారు, 1000లో వస్తారు. వాళ్ళందరూ కూడా బస్ ఎక్కాలని ఆనందంగా పోవాలి,
టైం పోవాలా, మేము ఏదో పని చేసుకుని వాళ్ళని వస్తారు. మన పక్క రాష్ట్రాలు కూడా చూసాం, కర్ణాటక, తెలంగాణలో ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. మీకు కూడా ఒత్తిడి ఎక్కువ అవుతుంది. అందుకే మేము ఒకసారి అందరినీ మాట్లాడించి వద్దామని వచ్చాం. థ్యాంక్ యూ. 493 బస్సులు ఉన్నాయండి ప్రస్తుతం అన్ని కలుపుకొని. అందులో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ కలిపితే 378 బస్సులు ఉన్నాయి. వాటికి ఈ స్త్రీ శక్తి పథకం అనేది ఎలిజిబిలిటీ వస్తుంది. అందులో మహిళలకి, పిల్లలకి, ట్రాన్స్జెండర్స్ అందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుంది. అండ్ స్టేట్ లో వారు ఈ బస్సులు ఎక్కడైనా కూడా స్టేట్ వరకు వాళ్ళు ఎక్కడైనా ట్రావెల్ చేయొచ్చు. తిరుమల, తిరుపతి వరకు అంటే సప్తగిరి బస్సెస్ వరకు లేదు, కానీ అవి మనకు లేవు కాబట్టి మా దగ్గర అయితే అన్ని బస్సెస్ అలౌడ్. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్. ఆ తర్వాత నాన్ స్టాప్ సర్వీసెస్ లో కూడా నాట్ అలౌడ్ అనమాట. సో మహిళలందరూ కూడా ఇప్పుడు దాదాపు మనకి 1,25,000 మంది ప్రయాణికులు ప్రస్తుతం జిల్లాలో ప్రతిరోజు ట్రావెల్ చేస్తున్నారు. సో ప్రస్తుతం మనకు అంచనా ఏంటంటే 45,000 మంది అందులో స్త్రీలు ఉన్నారని మన అంచనా. సో ఇది ఇంకా రేపు దాదాపు 15,000 మినిమం అంటే 60,000 వరకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. సో వాళ్ళందరికీ కూడా మనం ఇప్పుడు మన జిల్లాలో ఏంటంటే 51 స్కూల్ బస్సులు ఉన్నాయి. ఆ స్కూల్ బస్సులు పిల్లల్ని డ్రాప్ చేసిన తర్వాత మరి సాయంత్రం వరకు కూడా అవైలబుల్ గా ఉంటున్నాయి. కాబట్టి వాటిని యూజ్ చేసుకుని మేము ఎక్కడైతే మనం ఎక్స్పెక్టెడ్ ట్రాఫిక్ గ్రోత్ ఉంటుందో అనుకుంటున్నామో అక్కడ ఎక్స్ట్రా ట్రిప్స్ పెట్టడానికి అని చెప్పేసి ప్లాన్ చేసుకుని ఉన్నాము. ఇంటర్నేషనల్ యూత్ డే సందర్భంగా పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ కళాశాలలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అడిషనల్ డిఎంహెచ్ఓ డాక్టర్ లలితాబాయి ఆధ్వర్యంలో హెచ్ఐవి మరియు ఎయిడ్స్ నియంత్రణపై విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ, డాక్టర్ అరుణ, కళాశాల ప్రిన్సిపల్ సుబ్బయ్య, విద్యార్థులు పాల్గొన్నారు. ఇండియాలో పట్టణ ప్రజలకు అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఇంటర్నేషనల్ యూత్ డే సందర్భంగా పురస్కరించుకొని హెచ్ఐవి ఎయిడ్స్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ స్టార్ట్ చేయడం జరుగుతుంది జిల్లాలో. ఈ రోజు నుంచి మొదలుకొని 2 నెలల పాటు ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్ అన్ని జిల్లా మొత్తం విలేజ్ లెవెల్ నుంచి మనము డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు కూడా ఈ క్యాంపెయిన్స్ జరగడం జరుగుతుంది. ఈ క్యాంపెయిన్స్ లలో భాగంగా కాలేజీలలో, అన్ని కాలేజెస్లలో ఈ యొక్క అవేర్నెస్ మీటింగ్స్ కండక్ట్ చేయడము, అలాగే పబ్లిక్ ప్లేసెస్ లో కూడా మనం మీటింగ్స్ కండక్ట్ చేయడము, అలాగే ఈ ఏదైనా ఫోక్ మీడియాను ఉపయోగించి మీడియా ద్వారా కూడా మనం అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. దీని ముఖ్య అంశం ఏంటంటే ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడం వల్ల ఈ హెచ్ఐవి ఎయిడ్స్ ని మనము తగ్గించే దశగా పూర్తిగా 2030 నాటికి అంతమొందించాలనే దిశగా మనం అవేర్నెస్ క్యాంపెయిన్స్ ముమ్మరంగా జరపడం జరుగుతుంది. మనం పోయిన సంవత్సరం కూడా చేసాము, ఈ సంవత్సరం కూడా చేస్తున్నాము. దీంట్లో మనకి జిల్లా వ్యాప్తంగా మొత్తం మనకి ఎన్జిఓస్ ఉన్నారు. ఎన్జిఓస్ అలాగే మన విలేజ్ హెల్త్ లెవెల్ నుంచి విలేజ్ హెల్త్ క్లినిక్స్ లో మన ఏఎన్ఎంస్ కానీ, ఆశాస్ కానీ, తర్వాత కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ విలేజ్ లెవెల్లో కానీ, పిఎస్సి లెవెల్స్ వల్ల కానీ అన్ని లెవెల్లలో మనం అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అందరూ పార్టిసిపేట్ చేసి ప్రతి ఒక్కరికి అవగాహన కలిగేటట్టుగా తెలుసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. దీని ద్వారా మనం వీలైనంత వరకు మనం హెచ్ఐవి ఎయిడ్స్ ని మొత్తం అంతమొందించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమంలో మన డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ వెంకటరమణ గారు, అలాగే డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ లలిత గారు, అలాగే మనకి రెడ్ క్రాస్ అసోసియేషన్ దస్తగిరి గారు, అలాగే రామకృష్ణ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గారు, అలాగే ఏఆర్టీ మెడికల్ ఆఫీసర్ పాల్గొనడం జరిగింది. నంద్యాల పట్టణంలో ఏఐఎస్ఎఫ్ 90వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలో విద్యార్థులతో ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జాతీయ కార్యదర్శి, రాష్ట్ర కార్యదర్శి, జిల్లా, పట్టణ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని, P4 విధానంలో మెడికల్ కళాశాలను నిర్వహించడం అన్న పద్ధతిని రద్దు చేయాలని, విద్యార్థులకు నేటికి బకాయి పడ్డ ఫీజు రియంబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ ఆవిర్భావం నుండి నేటి వరకు చేపట్టిన సాధించిన విజయాలను, విద్యార్థుల సమస్యలపై చేపట్టిన పోరాటాలను ఈ సందర్భంగా విద్యార్థి నేతలు తెలియజేశారు. అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ 90వ ఆవిర్భావ సందర్భంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉత్సవం జరుపుకుంటా ఉన్నాం. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నంద్యాల జిల్లాలో రోజు ఏఐఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఈ వేడుకలో పాల్గొనడం జరిగింది. ప్రధానంగా ఈ ఏఐఎస్ఎఫ్ 90వ ఆవిర్భావ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ గా దేశవ్యాప్తంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నూతన జాతీయ విద్యా విధానం ఈ రాష్ట్రంలో అమలు చేయడం వల్ల
దాదాపు ఈ రాష్ట్రంలో 4,600 పాఠశాలలు మూసివేయబడ్డాయి. 3,60,000 మంది విద్యార్థులు విద్యకు దొరకే పరిస్థితి నెలకొంటా ఉంది. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మేము 7,000 రూపాయలు రద్దు చేస్తాము, పాత పద్ధతిలో స్కూల్స్ మొత్తం ఓపెన్ చేస్తామని ఇచ్చారు నారా లోకేష్ గారు. మన అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో విద్యార్థులు మోసం చేస్తా ఉన్నారు. ప్రధానంగా రాష్ట్రంలో జీవో నెంబర్ 107 మనం రద్దు చేసి ప్రతి ఒక్క పేద విద్యార్థికి ఎల్ఈడి ఉచితంగా అందిస్తామన్నారు. కానీ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడ్డ 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో పూర్తి స్థాయిలో P4 సిస్టమ్ పెట్టి పూర్తి స్థాయిలో ప్రైవేట్ చేస్తా ఉన్నారు. ఏఎస్ఎం వాళ్ళు ఉపయోగిస్తా ఉన్నారు. అదేవిధంగా జీవో నెంబర్ 70 చేస్తా ఉన్నారు. 70 రద్దు విషయం లేదు. ప్రధానంగా నారా లోకేష్ గారికి ఈ సమస్యను తెలియజేస్తా ఉన్నాం. మీ రద్దు పక్కన పెట్టి విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం మీరు కృషి చేయాలని కోరుతా ఉన్నాము. అందరికీ నమస్కారం. ఇది ఇండియాస్ ఫస్ట్ నేషనల్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ was founded in 1986. This only student organization, All India Students Federation, AISF, fought against British colonial rule for our Indian independence. Like Kemu Kalani, there are many martyrs hanged by Britishers. They gave their lives blood for Indian freedom movement. So this is the 90th foundation day of AISF. So in Nandyal district we are celebrating with a rally with a huge number of students. We are remember our former leaders, martyrs who fight and died for Indian independence and also for educational rights, and those who have hardly worked to make strengthen the public education system in India. But what is happening today? National Education Policy 2020 was brought by this union government led by Narendra Modi and BJP RSS. నంద్యాల పట్టణం ఎస్బీఐ కాలనీలో వెలిసిన శ్రీ సీతారామ లక్ష్మణ హనుమత్ సమేత త్యాగరాజస్వామి దేవస్థానం నందు మంగళవారం డాక్టర్ సింధు మాతాజీ జన్మదినం సందర్భంగా ఆలయ చైర్మన్ మరియు మాతాజీ భక్తులు అన్నదానం నిర్వహించారు. ఈరోజు డాక్టర్ సింధు మాతాజీ భద్రకాళి పీఠేశ్వరి ఎవరైతే ఉన్నారో అమ్మవారి యొక్క జన్మదినం సందర్భంగా చంద్రుడికి ఒక నీలిపోగులాగా మేము కూడా ఈ యొక్క నంద్యాల పట్టణంలో ఆమె యొక్క భక్తులు అయినందువల్ల వారి యొక్క జన్మదినం సందర్భంగా అన్నప్రసాద కార్యక్రమం అనేది నంద్యాల స్టేట్ బ్యాంక్ కాలనీలోని త్యాగరాజ స్వామి దేవస్థానం నుండి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఆమె జన్మదినం సందర్భంగా అమ్మవారి కరుణా కటాక్షాలు అందరికీ ఎల్లవేళలో ఉండాలని కోరుకుంటూ ఈరోజు శ్రీమతి శ్రీమతి సింధు మాతాజీ వారి జన్మదిన సందర్భంగా మన యొక్క గచ్చిబౌలిలో ఉన్నటువంటి పీఠము వారి యొక్క జన్మదిన శుభ సందర్భంగా అన్నదాన సేవ అన్నప్రసాదము మన యొక్క వెంకట్ గారు మన యొక్క నంద్యాలలో ఉన్నటువంటి మా యొక్క అమ్మవారి యొక్క సంఘ మిత్రులు అందరూ కలిసి ఆమె యొక్క సేవకులు అమ్మవారి యొక్క సేవకులు ఈరోజు ఆమె జన్మదిన సందర్భంగా అన్నప్రసాద వితరణ చేయడం జరుగుతుంది. కావున ఇక్కడ విచ్చేసేటువంటి అన్నదాన వితరణ అందరూ కూడా ఇక్కడ ప్రసాదం తీసుకోవాలని ప్రార్థన. జై శ్రీరామ్. పంచాయతీ పురోగతి సూచిక వర్షన్ 1.0 నుండి వర్షన్ 2.0 వరకు పరివర్తన వ్యాప్తిపై శిక్షణ కార్యక్రమం మంగళవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో జిల్లా పరిధిలోని ఎంపీడీఓలకు సంబంధిత శాఖల జిల్లా అధికారులకు ఒక్కరోజు శిక్షణ తరగతులను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణ అనంతరం ఎంపీడీఓలు మండల స్థాయిలో ఎంపీలకు, ఎంపీటీసీలకు, సర్పంచ్లకు, అధికారులకు, ఉద్యోగులకు శిక్షణ అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. నమస్కారం, నా పేరు ఈవి సుబ్బారెడ్డి. నేను డిప్యూటీ సీఈఓ జిల్లా పరిషత్ కర్నూలు. ముఖ్యంగా ఈరోజు ఒకరోజు శిక్షణ కార్యక్రమం పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ దాని మీద నంద్యాల జిల్లాలోని ఎంపీడీఓస్కి మరియు జెడ్పీటీసీస్కి ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు లైన్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మెయిన్ లైన్ డిపార్ట్మెంట్స్ కూడా పిలిచి ఈరోజు ఈ పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ సంబంధించి ఏవైతే మనకు 9 పారామీటర్స్ ఉన్నాయో ఆ 9 థీమ్స్ ఉన్నాయి. ఈ 9 థీమ్స్ సంబంధించి క్వశ్చనర్ ఉంటుంది. ఈ క్వశ్చనర్ ఏ విధంగా ఫిల్అప్ చేయాలి,
దీనంతా కూడా ఒక పీపీటీ రూపంలో ఎంపీడీఓస్ తెలియజేశాము. ఇంటర్న్ ఎంపీడీఓస్ రేపు గ్రామ పంచాయతీ రేపు మండల లెవెల్లో కూడా సేమ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టుకొని అక్కడ మండల లెవెల్లో కూడా పంచాయత్ సెక్రటరీస్ ని, ఎంపీపీని, ఎంపీటీసీస్, జెడ్పీటీసీని పిలిచి డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్, మండల లెవెల్ ఆఫీసర్స్ పిలిచి అక్కడ పెట్టుకోవడం జరుగుతుంది. దీన్ని వాళ్ళు అందరికి కూడా డీటెయిల్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత గ్రామ పంచాయతీ లెవెల్లో ఈ 9 థీమ్ సంబంధించి పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ అనేది గ్రామ పంచాయతీ లెవెల్లో ఫిల్అప్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత బ్లాక్ లెవెల్లో ఫిల్అప్ చేస్తాము. బ్లాక్ లెవెల్ నుంచి జిల్లా పరిషత్లో లెవెల్లో ఫిల్అప్ చేసి ఇదంతా కూడా ఈ గ్రామ స్వరాజ్లో చేసి ఇవంతా కూడా స్టేట్ పంపించడం జరుగుతుంది. ఇదంతా కూడా ఆగస్టు ఆఖరికల్లా గ్రామ పంచాయతీ లెవెల్, బ్లాక్ లెవెల్, అలాగే జిల్లా లెవెల్ కూడా కంప్లీట్ అయ్యి మనము ఈ మొత్తం డేటా ఏదైతే ఉందో పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ సంబంధించి అన్ని లెవెల్స్ లో కూడా ఫిల్అప్ చేసి మనం ఈ నెలాఖరికి పంపించాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి ముందుగా ఓరియంటేషన్, ఒకరోజు శిక్షణ కార్యక్రమం ఈరోజు జిల్లా అధికారులకి, ఎంపీడీఓలకి, జెడ్పీటీసీలకి మొత్తం జిల్లా పంచాయతీ అధికారి తరఫున అలాగే జిల్లా పరిషత్ తరఫున కంబైన్డ్ గా ఈరోజు శిక్షణ కార్యక్రమం అనేది ఇవ్వడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ ప్రారంభించిన మంత్రి ఫరూక్ మరియు జిల్లా కలెక్టర్. జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా కేఎన్ఎం మెమోరియల్ మున్సిపల్ ఉన్నత పాఠశాల యందు విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ. రాష్ట్రంలో ఈ నెల 15 నుండి మహిళలకు ఉచిత బస్ సౌకర్యం. హెచ్ఐవి ఎయిడ్స్ నియంత్రణపై అవగాహన. నంద్యాల పట్టణంలో ఘనంగా ఏఐఎస్ఎఫ్ 90వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. డాక్టర్ సింధు మాతాజీ జన్మదినం సందర్భంగా అన్నదానం. పంచాయతీ పురోగతి సూచిక వర్షన్ 1.0 నుండి వర్షన్ 2.0 వరకు పరివర్తన వ్యాప్తిపై శిక్షణ కార్యక్రమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.